కెమెరా తన గురించి మాట్లాడుకుంటే మా వర్రం మాసలు అనండి అసలు. కానీ సూళ్ళూరుపేట దాటిన తర్వాత సూపర్ ఫాస్ట్ మెయిల్ అనమాట. 17 hours డిలే. ఫైనల్లీ ఇదండి వ్లాగ్ అయితే. మిత్రులకు స్వాగతం అండి నమ్మ బెంగళూరు నుంచి. మనమైతే ఈరోజు బెంగళూరుకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ అయిన కృష్ణరాజపురం రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. సో మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి వెరీ ఫేమస్ ట్రైన్ అయిన బీహార్ కా షానా సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో మన ట్రైన్ అయితే టైం అయిపోయింది. సో నేనైతే ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. సో ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 and 2కి వెళ్ళడానికి. మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 4. సో ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇదండి ప్లాట్ఫామ్ వ్యూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి. నేను ఈ పక్కన చూసుకుంటే ఇది మన కేఆర్పురం ఫ్లైఓవర్ చాలా ఫేమస్. సో దీని పక్కనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి మనకైతే స్టేషన్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్తో. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వెళ్ళాలి. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకే వచ్చేసామని. అది ప్లాట్ఫామ్ నెంబర్ 4 మనం వచ్చిన ఎంట్రీ. అది మనకు వచ్చి వెనకాల ఎక్కడో ఉంటుందండి. సో నేనైతే వెనక వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బేసిక్గా ఈరోజు ఈ ట్రావెల్ చేయడానికి పెద్దగా రీజన్ అయితే ఏం లేదు. సో మార్నింగ్ లేచిన వెంటనే బ్రెయిన్ మామ నేను డిప్రెషన్లోకి తోస్తా అన్నట్టు చిన్న చిన్న సైన్లు ఎత్తున్నాడు. సో వాడు డిప్రెషన్లో తోసాకంటే మనం ఏదో ఒక ట్రావెల్ చేసి డిప్రెషన్ పోకూడదామని చెప్పి ఐఆర్సీటీసీ ఓపెన్ చేసిన వెంటనే మనకి బెంగళూరు నుంచి విజయవాడ మధ్యలో ఫాస్టెస్ట్ ట్రైన్ అయిన ఎస్ఎంవిటి హౌరా ఏసీ ఎక్స్ప్రెస్ కనిపించింది. సరే వెంటనే బుక్ చేసేవాడిని. బుక్ చేసిన వెంటనే 2 minutesకి ఒక మెసేజ్ వచ్చింది, భయ్యా మీ ఊడు 5 hours లేట్గా నడుస్తున్నాడని. ఊడి అబ్బా ఫాస్టెస్ట్ ట్రైన్ అయిన కూడా 5 hours లేట్ నడిస్తే ఏముంటుంది అని చెప్పి వెంటనే మనం క్యాన్సిల్ కొట్టా. నేను బుక్ చేసింది కరెంట్ అవైలబిలిటీ అయినా ట్రైన్ 3 hours కంటే ఎక్కువ లేట్ నడవడంతో మనకైతే ఫుల్ రీఫండ్ అయితే వస్తుంది. సరే ఇది అయిపోయింది కదా అని చెప్పి నెక్స్ట్ ఏ ట్రైన్ ఉందని చూస్తే సేమ్ అదే ఎస్ఎంవిటి హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సరే వీడు 3rd AC చూశాను అవైలబుల్ లేదు, 2nd AC చూసాను అవైలబుల్ లేదు, కానీ స్లీపర్ అవైలబుల్ ఉంది. సరే ఉంది కదా ఏదో ట్రై చేద్దామని కొట్టేసి టికెట్ బుక్ చేశాను. ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళి ఎలా వచ్చేస్తే ఇంకో మెసేజ్ ఉంది. ఏంట్రా మెసేజ్ చూస్తే అబ్బా ఇది ఇంకా పెద్ద ట్విస్ట్. హౌరా ఎస్ఎంవిటి హౌరా ఏసీ ఎక్స్ప్రెస్ 5 hours డిలే అయితే వీడు ఇంకా 12.5 hours డిలే అంట. నైట్ 11 o'clock డిపార్చర్ అని వేసాడు. అరే ఏందిరా స్వామి ఇది అని చెప్పి ఇలా కాదని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసి చూస్తే అప్పుడు మన ఈ ట్రైన్ 12295 ఎస్ఎంవిటి దానాపూర్ సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి అయితే 3rd ACలో అవైలబుల్ టికెట్స్ ఉన్నాయి. సరే అని చెప్పి ఇదంతా అని చెప్పి వెంటనే టికెట్ బుక్ చేసి పడేసా. సో అప్పటికి టైం వచ్చేసి 8:30 అయింది, ట్రైన్ ఏమో 9:30కి. సో వెంటనే 10 minutesలో రెడీ అయ్యి ఫటాఫట్ అని చెప్పి స్టేషన్కి వచ్చేసా. అసలే బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిస్తే పైగా బోట్లు అవి అవైలబుల్గా లేవు స్టేషన్కి రావడానికి. సో అందుకని చెప్పి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని స్టేషన్కి అయితే వచ్చా. సో నేను బుక్ చేసుకుని 3rd AC అని చెప్పాను కదా. సో నాకు కోచ్ వచ్చేసి B3 సీట్ నెంబర్ 5 మిడిల్ బర్త్ వేసాడు. సో కరెంట్ అవైలబిలిటీ కదా, మనం పెట్టిన ప్రయారిటీ పెట్టినా కూడా అక్కడ లేకపోతే వాడు ఏం చేయలేడు కదా. సో మిడిల్ బర్త్ వేసాడు. కాకపోతే డోర్ పక్కనే కొంచెం ఈజీయే వెళ్ళి రికార్డింగ్ చేసుకోవడానికి. సో అన్నీ బాగానే కుదురుతాయి అనుకుంటున్నాను. వెదర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. లాస్ట్ 5 days నుంచి ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో మనకు విజయవాడలో ఎలా ఉంటుందో చూద్దాం వెళ్ళి. అయితే డిపాజిట్ చేసేసారు. వెనకాల గాడి బ్రో ఇజులు చేస్తున్నాడు పదండ్రా అని చెప్పి. సో మనోడైతే మెయిన్ లైన్ అరైవల్ తీసుకున్నాడు. బేసిక్గా ఈ రూట్లో ఏ ట్రైన్ అయినా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి వెళ్తుంది. ఇది మెయిన్ లైన్. సో యాక్సిలరేషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో మనం ఎక్కకూడదు. సో అందుకే ఎక్కేసి రికార్డ్ చేస్తున్నాను. సో మనోడైతే స్టార్ట్ అయ్యాడు.
సో మనం ఇప్పుడు కృష్ణాజపురం బయలుదేరిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది బంగారుపేట జంక్షన్లో. సరే స్టేషన్ దాటే ఉండే కొన్ని డీటెయిల్స్ ఏమి మాట్లాడదాం. డీజిల్ లోకల్ అనమాట. ఒకప్పుడు డీజిల్ లోకల్ ఏలేని లోకల్ ఇది. డిపార్ట్ అయ్యాక మనోడు యాక్సిలరేషన్ అయితే బాగానే ఉంది. బేసిక్గా ఈ లైన్ అయితే ఒకప్పుడు బెంగళూరు టు జొల్లార్పేట 130 సెక్షన్ అయితే లేదు, దీన్ని అయితే అప్గ్రేడ్ చేశారు 2 months బ్యాక్. సో మనోడైతే కంప్లీట్ 130 సెక్షన్ అనమాట. ఇక్కడ నుంచి విజయవాడ వరకు కంప్లీట్ 130 సెక్షన్ ఉంది. సో ఆ తర్వాత కూడా 130 సెక్షన్ ఉందనుకోండి. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి వయా పెరంబూరు, విజయవాడ, నాగపూర్ మీదుగా అయితే వెళ్తుంది. మనోడైతే సెక్షన్స్ బాగానే కొడుతున్నాడు, 110 మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా 130 టచ్ చేయలేదు. పైగా మనకి ఫ్లాట్ వీల్ పడితే సౌండ్ వస్తానే ఉంది అలాగా. సో మనోడైతే 130 పట్టుకునేలాగా ఉన్నాడు, 120 దాటేసాడు, కొడుతున్నాడు బాగానే. సో ఈ రూట్లో అయితే ఫస్ట్ నేను 130లో కొట్టించి ట్రైన్లో వెళ్దాం. లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు ఈ సెక్షన్లో అయితే 110 లిమిట్ ఉంది. సో ఇప్పుడు అయితే 130కి అప్గ్రేడ్ చేశారు కదా. ఆపోజిట్లో ఏదో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏం ట్రైన్ అండి ఇది. ఇదేదో మెమో ఎక్స్ప్రెస్లో ఉంది, ఇది మారికుప్పం కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు, బట్ తెలీదు, చూసి చెప్తా. మనమైతే ఇప్పుడు స్లోగా బంగారుపేటలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో మనం ఇక్కడ రావాల్సిన టైం వచ్చేసి 10:04. ఇప్పుడు టైం ఏంటి, ఒక 10:15 అవుతుంది. ఒక 10 minutes డిలే, పెద్ద విషయం ఏం కాదు, అది ఈజీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనోడు సింపుల్ స్లోగా కరవ కడుతున్నాడు స్టేషన్లోకి వెళ్ళడానికి. ఏంటి మనోడిని ఈ లైన్లోకి తీసుకొస్తున్నారు, మెయిన్ లైన్లోంచి. ప్లాట్ఫామ్ ఏమన్నా ఖాళీ లేదంటారా? సో అది సంగతి. పక్కన ఏదో ట్రైన్ ఉంది, అందుకనే మనని ఈ లూప్ లైన్లో తీసుకొచ్చి పడేశారు. సోర్స్ నుంచి ఒక 60 kilometers కవర్ చేసిన తర్వాత మనోడైతే మన సెకండ్ స్టాప్ అయిన బంగారుపేట జంక్షన్కి అయితే వచ్చాడు. ఇక్కడ మనోడు రావాల్సిన టైం కన్నా ఒక 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాడు. అండ్ మన స్టాప్ వచ్చేసి 2 minutes. మనం బంగారుపేట బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది కుప్పంలో, ఒక 35 kilometers అయితే ఉంటుంది. చూద్దాం ఏ టైంకి వెళ్తాడు అక్కడికి. ఏదో ట్రైన్ ఉంది, కంప్లీట్ బ్లూ కలర్ ఐసీఎఫ్కి వచ్చేస్తుంది, ఏదో చూద్దాం ఏంది ఇది. రాత్రి 12కి వెళ్ళాల్సిన ట్రైన్ ఇది, దానాపూర్ ఎస్ఎంవిటీ స్పెషల్ అనమాట. ఎస్ఎంవిటీ నుంచి దానాపూర్ వెళ్తుంది. ఇప్పుడు నైట్ 12:30కి వెళ్ళాలి ఇది. ఇప్పుడు టైం చూసుకుంటే 10:20 అవుతుంది. మనోడు ఇంకా బంగారుపేటలో ఉన్నాడు, ఆల్మోస్ట్ ఉన్నాడండి ఒక 8 hours 9 hours డిలే. మనమైతే వెళ్ళి మన ట్రైన్ ఎక్కేద్దాం.
మనకైతే బంగారుపేట నుంచి డిపార్చర్ వేసేసారు. మన గాడ్ బ్రో కూడా ఇందాక విజిల్ తీసాడు. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మెయిన్ లైన్, మరి 2 మీద మన హెవీలీ డిలేడ్ స్పెషల్ ట్రైన్ ఉంది కదా, సో అందుకని మన ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వేసారు. బేసిక్గా ఈ బంగారుపేట జంక్షన్ ఎందుకు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 2 రూట్లు డివైడ్ అవుతాయి, ఎక్స్ట్రా సెపరేట్ రూట్లు. ఒకటి వచ్చేసి మన మార్గప్పం వెళ్ళేది, ఇంకోటి వచ్చేసి మన కేజీఎఫ్ తెలుసు కదా కోలారు, ఆ కోలారు వెళ్ళే రూట్ ఒకటి. సో ఆ 2 రూట్లు ఇక్కడ నుంచి సెపరేట్ అవుతాయి. మన ఇంకోటి వచ్చేసి మన జోలార్పేట చెన్నై మెయిన్ లైను, అండ్ ఇంకోటి మనం వచ్చిన లైను. ఎన్ని రోజులు అయిందో బ్లూ కలర్ ఐసెఫ్ కోచెస్తో ఉన్న ట్రైన్ చూసి. సో మనమైతే ఇప్పుడు ఆ స్పెషల్ ట్రైన్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాడు వెళ్ళేసరికి తెల్లారిపోతున్నాడు, ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియదు. సో వాడికైతే ఖచ్చితంగా G9 వేస్తాడు, సమస్య లేదు. P7 వేసాడంటే ఆశ్చర్యపోవాలి మనం. చూద్దాం ఏమి వేయడానికి. వామ్మో, G9 కూడా కాదు, G7. అది కూడా DDU లోకో షెడ్ది. బంగారుపేట డిపెట్ అయ్యాక 10 నిమిషాల్లో దుమ్ము దులిపిన తర్వాత మనల్ని అయితే ఇక్కడ ఏదో బెస్నట్టం అనే స్టేషన్లో మెయిన్ లైన్ మీద ఆపేశారు. సిగ్నల్ క్రియేట్ లేదనుకుంటా. బేసిక్గా మనకు ఓటీ పడే ఛాన్సే లేదు, ఎందుకంటే వెనకాల వచ్చే ట్రైన్లు ఏవి లేవు. వస్తే ఆ స్పెషల్ ట్రైన్ రావాలి. స్పెషల్ ట్రైన్కి అయితే మనల్ని ఓవర్టేక్ ఛాన్స్ అయితే ఉండదు. ఏం ఉపయోగం లేకుండా ఒక 2 మినిట్స్ ఆపి మళ్ళీ మనల్ని అయితే ఈ స్టేషన్ నుంచి తీసేశారు. ఎందుకు ఆపాడో కూడా తెలియదు. బెస్నట్టం. మనమైతే ఇప్పుడు అఫీషియల్గా కర్ణాటకలోంచి ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఏం కొట్టిరండి స్కిప్ 130లో. సో 95 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టాప్ అయిన కుప్పంకి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 15 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. సో మనం అయితే వెంటనే స్టార్ట్ అయిపోతాడు. అలా డిపార్చర్ వేస్తారు. సో మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. మనోడైతే లూప్ లైన్ అరైవల్ తీసుకున్నాడు. సో స్లోగానే మూవ్ అవుతాడు, కానీ ఎందుకని మంచేసి ఎక్కేసి ఉన్నాం. అండ్ ఈ కుప్పం దాటాక ఒక 10-15 కిలోమీటర్స్ చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అది. ఇంకా వర్షాలు అవి కొంచెమే పడుతున్నాయి కాబట్టి అంత గ్రీనరీ కనిపించదు, కానీ ఒకసారి రైనీ సీజన్ వస్తే మాత్రం సెక్షన్ చాలా బాగుంటుంది చూడడానికి. మంచి సీనరీస్ ఉంటాయి, కొండల మధ్య నుంచి వెళ్తూ ఉంటాడు మనోడు. మనమైతే ఇప్పుడు కుప్పం నుంచి డిపార్ట్ అయిపోయామండి. మనం డిలే వచ్చి ఇప్పుడు ఒక అరౌండ్ 15-16 మినిట్స్ అయితే ఉంది. జలాలపేటకైనా కవర్ చేయొచ్చు, చూద్దాం ఏ టైంకి వెళ్తాడు. బేసిక్ ఇది వరకు 130 లేక ముందున్న షెడ్యూల్ ఇంకా నడుస్తుందండి. ఇప్పుడు 130 ఉంది కదా, సో ఈ డిలే అంతా కవర్ అయిపోవచ్చు జలాలపేటకి వెళ్ళేసరికి. చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే కుప్పంలో రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అయితే కుప్పంలో స్టాపేజ్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ వర్క్స్ కోసం అని చెప్పి. అప్పుడు ఈ కుప్పం తీసేసి పక్కనున్న స్టేషన్ అయితే ఇచ్చారనమాట స్టాపేజ్ కింద, ముళ్ళనూరుని.
కుప్పం దాటాక అసలు ప్లాట్ఫామ్ లేని ఏరియాలో మనల్ని అయితే క్లియరెన్స్ లాగా ఆపేశాడు. మనకు ఇప్పుడే వేసారు ఎల్లో, అలాగే బయలుదేరుతున్నాడు. అయ్యా అది ఇప్పుడే కదరా వాకింగ్ కొట్టు స్టార్ట్ అయ్యేప్పుడు తెచ్చుకొని బ్రేకేసావు. మనమైతే ప్రస్తుతానికి ఇంకా ఎస్డబ్ల్యూఆర్లో ఉన్నామండి. చలో అక్కడ బైపాస్ క్యాబిన్ రాగానే మనల్ని అయితే ఎస్ఆర్లోకి వెళ్ళిపోతాం, సదరన్ రైల్వేస్లోకి. సో ఈ సెక్షన్ అంతా ఎస్డబ్ల్యూఆర్లోకి వస్తుంది. మనల్ని అయితే మళ్ళీ మల్లనూరులో మెయిన్ లైన్ మీద ఆపేస్తున్నారు. ఏంటో ప్రాబ్లం ఏంటో తెలీదు. ముందు వెళ్ళిన ట్రైన్లో అయితే ఏం లేవు. మరి ఆపోజిట్లో ఎవడవుతున్నట్టున్నాడు, హాంకింగ్ కొడుతున్నాడు. వందే భారత్. వేసాడండి మనకి మళ్ళీ స్టార్టర్ సిగ్నల్. మనవాడు డిపార్ట్ అవుతున్నాడు ఇక్కడ నుంచి, అది కూడా మెయిన్ లైన్ మీద నుంచి. అది గుద్దు మలనూరు క్రాస్ చేసిన తర్వాత మన డౌన్ లైన్ అయితే సెపరేట్ అయిపోతుందండి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఘాట్ సెక్షన్ అని చెప్పాను కదా. సో మన అప్ లైన్ డౌన్ లైన్ రెండు సెపరేట్ అయిపోతాయి ఇక్కడ నుంచి. మళ్ళీ ఒక 11 కిలోమీటర్స్ తర్వాత పచ్చూరులో అయితే మళ్ళీ కలిసి ఉంటాయి. సో మన డౌన్ లైన్ అయితే ఇప్పుడు అలా రైట్కి వెళ్ళిపోతుందండి, మనం లెఫ్ట్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మన ఘాట్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకైతే యాక్సిలరేషన్ బాగుంది, దొరికిపోతున్నాడు. అదిగోండి మన డౌన్ లైన్ అనేది సెపరేట్ అయిపోతుంది, అదే వెళ్ళిపోతుంది. మనం ఇలా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మలనూరులో సెపరేట్ అయిపోయిన మన డౌన్ లైన్ అయితే ఇక్కడ వచ్చి కలిసిపోయింది. సో ఇది వచ్చి పచ్చూరు రైల్వే స్టేషన్. సో స్కిప్ ఎలా పడుతున్నాడు, గిర్రంకోటి అన్నాడు. మనోడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాకే వచ్చి కలిసిపోతాడు. అది వచ్చేసి మన ఎన్టీఆర్ చెన్నై సెంట్రల్ కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్ అండి. అది మనం ఆల్రెడీ ఆ ట్రైన్ లాక్ చేసాం, చూడాలంటే చూడండి.
ఇక్కడ ఒక లైన్ సెపరేట్ అవుతుంది కదా, ఆ లైన్ వచ్చేసి కోయంబత్తూర్ అండి. అంటే బెంగళూరు నుంచి కోయంబత్తూర్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవి జొలాపేట రాకుండా ఈ బైపాస్ లైన్ నుంచి అలా తిరుపతి మీదుగా అలా వెళ్ళిపోతాయి అన్నమాట కోయంబత్తూర్ ట్రైన్స్. సో మనమైతే టువర్డ్స్ జొలాపేట జంక్షన్ అయిపోతే వెళ్తున్నాం. సో మనమైతే ఇప్పుడు అఫీషియల్లీ ఎస్డబ్ల్యూఆర్ నుంచి ఎస్ఆర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇది వచ్చి జొలాపేట బైపాస్ క్యాబిన్. సో అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి వస్తున్న లైన్ అండి అది. మనమైతే ఇప్పుడు బెంగళూరు లైన్లో నుంచి జొలాపేట లైన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఆ లైన్ వచ్చేసి కేరళ కోయంబత్తూర్ నుంచి వస్తున్న లైన్ అది. సో మన 2 లైన్స్ అయితే ఇక్కడ మర్జ్ అవుతాయి అన్నమాట. చూసారా కొండలు ఉన్నాయి. బేసిక్గా ఈ జొలాపేట తిరుపతి అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ అంటండి. ఇక్కడ ఏవో ట్రెక్కింగ్ అది ఉంటుందంట, నేను విన్నాను కానీ ఏంటనేది తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. స్లోగా జొలాపేటలోకి ఎంటర్ అవుతాను. ఏదో ట్రైన్ జొలాపేటని స్కిప్ చేస్తుందో ఆగి వెళ్తుందో తెలీదు. ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది, చూద్దాం ఏం ట్రైన్ అనేది అది. ఏం ట్రైన్ ఇది? ఇదేదో ఏసీ ఎక్స్ప్రెస్లా ఉంది. పంపతీసి హౌరా ఎస్ఎంబిటి ఏసీ ఎక్స్ప్రెసా? అవును స్వామి, అదే మనం ముందు వెళ్ళాల్సిన ట్రైన్ అదే. నేను బుక్ చేసిన ట్రైన్కి అయితే అదే. అప్పుడు వీళ్ళు లేట్ అయ్యాడని చెప్పి ఈ ట్రైన్ బుక్ చేసుకున్నా. ఎందుకు స్వామి ఇంత లేట్గా వెళ్తున్నాము? సో మనకి జొలాపేటలో స్టాప్ లేదు, స్లోగా అయితే వెళ్తున్నాడు. మనోడైతే 135 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత జొలాపేట జంక్షన్కి అయితే చేరుకున్నాడండి. ఇక్కడ మనోడు రావాల్సిన టైం కంటే ఒక 7-8 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. సో మన ఇక్కడ స్టాప్ వచ్చి ఉండబోతుంది 2 మినిట్స్. మనమైతే ఇప్పుడు అఫీషియల్గా ఎస్డబ్ల్యూఆర్ నుంచి ఎస్ఆర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మన రన్ అయితే ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ తమిళనాడులో ఉండబోతుంది. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు జొలాపేట డిపార్ట్ అయిన తర్వాత కాట్పాడి అయితే వెళ్తుంది. జొలాపేట నుంచి కాట్పాడి వరకు నాన్ స్టాప్ అనమాట, ఒక 85 కిలోమీటర్స్. ఆ తర్వాత అయ్యా అరక్కోణం పెరంబూర్ అయితే మన ట్రైన్ వెళ్తుంది. మన ట్రైన్ కోచ్ కంపెనీస్ నుంచి మాట్లాడుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 4 జనరల్ కోచ్లు ఉంటాయండి, ఎదరు 2 వెనకాల 2. అలాగే ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్, ఒక ఈఓజీ, ఒక హై కెపాసిటీ పార్సల్ వ్యాను, 7 స్లీపర్ కోచ్లు, 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ అండ్ ఒక సెకండ్ ఏసీ కమ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంది. సో మనకైతే డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే లేదు. అండ్ ఇంజిన్తో కలిపి టోటల్ 23 కోచ్లు అండి. మనోడికి జొలాపేట నుంచి డిపార్చర్ అయితే వేసేసారండి. మనోడైతే స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయాడు. ఎవడో P4 వేసుకుని వస్తున్నాడా? ఐసీఎఫ్కి వచ్చేసి ఏ ట్రైన్ అంటారు? ఏం ట్రైన్ ఇది? మన తమిళ్లో రాసింది. ఏదో నార్మల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనుకుంటారు లోకల్లో తిరిగేది. మనమైతే ఇప్పుడు అంబూర్ స్టేషన్ని స్లోగా స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం. 130లో స్కిప్ కొట్టాల్సిన స్టేషన్ ఇది. అలాంటి స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు యాక్సిలరేషన్ చేస్తున్నాడు. ఏం ఉపయోగం 130లో కొట్టాల్సింది ఇంత స్లోగా తీసుకెళ్తే?
మన ట్రైన్కి పేరు ట్రైన్ అయిన దానాపుర ఎస్ఎంవిటి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అండి ఇది క్రాస్ ఓవర్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఒక టీఎస్ఆర్ పడినట్టుందని అందుకే ఆ ట్రైన్ కూడా లేట్గా వెళ్ళింది. ఇంకో ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, ట్రాక్ వర్క్ అందుకే అనుకుంటా స్లోగా తీసుకెళ్తున్నాడు. ఒక చిన్న జలక్ ఇచ్చాడు, సిగ్నల్ ఎత్తున్నాడు ఇక్కడ నుంచి ఈడ్చి కొడతానని. ముందు కూడా యాక్సిలేషన్ స్టార్ట్ చేశాడు, కొట్టుడు కాట్పడి వరకు. మనమైతే ఇప్పుడు కాట్పాడి జంక్షన్ చాలా దగ్గరలో ఉన్నామండి. ఆ పైన లైన్ అది కనిపిస్తుంది కదా, అది విల్లుపురం తిరువణమల అంటే అరుణాచలం చూస్తున్న లైన్ అది. మనల్ని కాట్పాడి అవుటర్లో స్లో చేసాడండి, మెల్లిగా స్లోగా స్టేషన్లోకి తీసుకెళ్ళి. మనోడు ఆరామ్సే కాట్పాడి జంక్షన్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాడండి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఇక్కడ 20 minutes హాల్టింగ్ టైం అయితే ఉండబోతుంది. సో మనం ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. నేనైతే స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానండి, అది ఇక్కడ రాబోతుంది. మా స్విగ్గీ బాయ్ ఎక్కడ ఉన్నాడు, ఆల్రెడీ కాల్ చేసి వచ్చేసానని, ఎక్కడ ఉన్నాడో చూద్దాం. 20 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే కాట్పాడి జంక్షన్ చేరుకున్నామండి. మన ట్రైన్ అయితే ఇక్కడికి ఒక 10 minutes అయితే వచ్చింది. అదిగో మన ఫుడ్ బాయ్ వచ్చేస్తున్నాడు స్విగ్గీ నుంచి తీసుకున్న ఫుడ్. మన ఫుడ్ అయితే వచ్చేసిందండి కాట్పాడి జంక్షన్ స్టేషన్లో. సో నేనైతే దీన్ని స్విగ్గీలోంచి ఆర్డర్ చేశా. ఈ కాట్పాడి జంక్షన్ నుంచి మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఇక్కడ నుంచి టోటల్ 3 routes అయితే సెపరేట్ అవుతాయి. ఒకటి వచ్చేసి తిరుపతి వెళ్ళే లైన్, ఇంకొకటి వయా తిరువణమలై విల్లుపురం వెళ్ళే ట్రైన్ లైన్ ఒకటి, అండ్ ఇంకోటి మనం వెళ్ళేదండి వయా అరక్కోణం చెన్నై వెళ్ళే లైన్. అండ్ మన ట్రైన్ ఆపరేట్ చేసి వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళండి. సో మన పక్క ప్లాట్ఫామ్లో ఉన్న పామని ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది కాట్పాడి జంక్షన్ నుంచి. మన్నార్గుడి నుంచి ఇప్పుడు తిరుపతి అయితే వెళ్తున్న ట్రైన్. మన ట్రైన్కి అయితే డిపార్చర్ వేసేసారండి. మన గార్డు జెండా ఊపేస్తున్నాడు, విజిల్ కూడా వదిలేశాడు. మనమైతే వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం. బేసిక్గా మనకి డిపార్చర్ టైం వచ్చి 12:55, ఇప్పుడు 1:05 అయింది. సో 10 minutes డిలే అయితే మనం కాట్పాడి జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతున్నాం. మన ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడాలనుకుంటే, మన ట్రైన్ వచ్చేసి April 6th, 1987లో ఇనాగ్రేట్ చేశారు. సో ఇనాగ్రేషన్ టైంలో మన ట్రైన్ వచ్చేసి పాట్నా అండ్ చెన్నై మధ్య తిరిగేది. ఆ తర్వాత 2001లో మన ట్రైన్ యశ్వంత్పూర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో అప్పుడే దీన్ని ఎస్ఆర్ నుంచి ఎస్డబ్ల్యూఆర్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. సో ఎస్డబ్ల్యూఆర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎస్డబ్ల్యూఆర్ నుంచి డైలీ లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అయితే మన సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయిందండి. ఆ తర్వాత కాలక్రమేణా దీన్ని యశ్వంత్పూర్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరుకి, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఎస్ఎంవిటి బెంగళూరుకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే పాట్నా నుంచి దానాపూర్ కూడా చేంజ్ చేశారు దీని టెర్మినల్ స్టేషను. సో ప్రస్తుతానికి ఇదైతే ఎస్ఎంవిటి బెంగళూరు అండ్ దానాపూర్ మధ్య తిరుగుతుంది. సో మనమైతే కాట్పాడి జంక్షన్ డిపార్ట్ అయిపోయామండి విత్ 10 minutes డిలే. సో మనమైతే ఇప్పుడు వయా అరక్కోణం పెరంబీరు మీదుగా అయితే విజయవాడ వెళ్తాం. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది అరక్కోణం జంక్షన్లో. నేను మన అక్కడ కలుసుకుంటాను.
బయట ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది తిరుపతి వెళ్ళే లైన్ అండి. అది వయా తిరుపతి రేణిగుంట మీదకి వచ్చి గూడూరులో అయితే చెన్నై హౌరా మెయిన్ లైన్లో అయితే మర్జ్ అవుతుంది. మనమైతే వయా అరక్కోణం పెరంబేరు మీదుగా వెళ్ళి చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అవుతాం. మనల్ని అయితే ఇప్పుడు అరక్కోణం అవుటర్ లాంగ్వేజ్ ఇప్పుడే క్లియర్స్ వచ్చింది. మనోడు ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాడు. అన్నాడు దిగి మ్యాప్ ప్రాబ్లం తెలుసుకున్నాడు. లైన్ కనిపిస్తుంది కదా, అది రేణిగుంట నుంచి వచ్చే లైన్ అండి. సో మనమైతే కాట్పల్లి నుంచి వచ్చే లైన్ నుంచి అరకోణంలోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇలా అరకోణం ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవగానే అలా పక్క ప్లాట్ఫామ్లో ఉన్న కాటనగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అయితే అరకోణం జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతుందండి. అది పక్క ప్లాట్ఫామ్లోకి చెన్నై అరక్కోణం లోకల్ ట్రైన్ అయితే వచ్చింది. సో 281 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే అరక్కోణం జంక్షన్కి 13-14 నిమిషాలు డిలే అయితే మనోడు వచ్చాడండి ఇక్కడికి. సో ఇది డిలే ఏం కాదు. సో ఈ అరక్కోణం జంక్షన్ వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్ అండి ఇక్కడ. సో బేసిక్గా అరక్కోణం జంక్షన్ నుంచి మనకి చెంగల్పట్టు వెళ్ళే లైన్ డివైడ్ అవుతుంది అండ్ రేణిగుంట వెళ్ళే లైన్ డివైడ్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ కోయంబత్తూర్ చెన్నై మెయిన్ లైన్లో అయితే ఉన్నాం. సో మనకైతే ఆల్రెడీ స్టార్టర్ సిగ్నల్ వేసేసాడు, గార్డు బ్రో కూడా విజిల్ చేస్తున్నాడు. సో వెళ్ళైతే మనం ట్రైన్ బోర్డ్ చేసేద్దాం. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు అరక్కోణం జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి విత్ 15 మినిట్స్ డిలే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది పెరంబూర్లో. సో పెరంబూర్ అనేది చెన్నైకి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాంటిది. సో మనోడు చెన్నై మెయిన్ స్టేషన్ సెంట్రల్కి ఎగ్మోర్కి వెళ్ళకుండా అయ్యా పెరంబూర్ అయితే చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోతాడు. ఇక్కడ నుంచి పెరంబూర్ వచ్చి ఒక 65 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో మనకైతే ఆల్మోస్ట్ 40 మినిట్స్ టైం ఉంది. సో మేబీ ఈ డిలే అనేది కవర్ చేయొచ్చు, ఎందుకంటే 130 సెక్షన్ కదా ఇదంతా. సో మ్యాక్సిమం ఆన్ టైం వెళ్ళిపోవచ్చు కానీ చెప్పలేము. ఏమైనా టీఎస్ఆర్లు ఉంటే మాత్రం లేట్ అవుతుంది.
Sonapur Sanghamitra Superfast Express. 344 కిలోమీటర్లు దుల్లగొట్ట అవతల పడేసిన తర్వాత మనోడైతే పెరంబూర్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టేశాడండి. ఇక్కడ మనోడు రావాల్సిన టైం కంటే ఒక 10 మినిట్స్ డిలే అయితే వచ్చాడు. కన్ను గురించి మాట్లాడుకుంటే మాత్రం అరకొన నుంచి పెరంబూర్ వరకు వరమాసరానండి. అసలు సూపర్ హిట్ బొమ్మ అంతే, ఎర్రగొట్టి పడేశాడు. మీరు చూసే ఉంటారు ఆ స్కిప్పులు అవన్నీ. అయితే డిపార్చర్ వేసేసారండి. సో మన గాడ్ బ్రో ఒక జెండా ఊపేసారు. మనం అయితే ఇప్పుడు ట్రైన్ ఎక్కేద్దాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది డైరెక్ట్ గూడూరు జంక్షన్లోనే. మనమైతే ఒక 17 నిమిషాల డిలేతో పెరంబూర్ నుంచి డిపార్ట్ అయ్యామండి. సో క్రౌడ్ మాత్రం బేభత్సంగా ఫుల్ అయ్యారు పెరంబూర్ స్టేషన్ నుంచి. సో బెంగళూరు నుంచి వరకు పెద్ద క్రౌడ్ లేరు, కానీ పెరంబూర్లో మాత్రం వేరే లెవెల్లో ఎక్కారు. మోస్ట్లీ అందరూ ప్రయాగ్రాజ్ వెళ్ళే వాళ్ళే. Terminal Bangalore. ఏముంది స్వామి వెదరా, మనోడి వెదర్లో కొంతకి కొట్టుకుంటే వెళ్తే ఉంటుంది. ఏముంది బాబు వెదర్. వర్షం అది ఇప్పుడే ఆగినట్టుంది. మొత్తం తడిసిపోయి ఉన్నాయి ఇక్కడ. ఇదే పాములు కాలవంట. పాములు ఉంటాయో చూద్దాం. పాములు అయితే ఏం లేవండి కాళ్ళలో. అటుపక్క ఎవడో వస్తాడండి. ఎవడాడు? అది ఇన్స్పెక్షన్ కార్లో ఉంది. అది దూసుకెళ్ళిపోతున్నాడు. మనమైతే సూలూరుపేటకి చాలా దగ్గరలో ఉన్నాం, అంటే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఏదో బ్రిడ్జ్ వర్కులు జరుగుతున్నట్టున్నాయి, అందుకే మనకు టీఎస్ఆర్ ఆడేశారు ఇక్కడ. ఇదేదో కళింగ రివర్ బ్రిడ్జ్ అంట. సో ఇది కళింగ రివర్ అంటండి, చూసి తెలుసుకోండి. బాగానే జరుగుతున్నాయి వర్క్స్ ఇక్కడ. ఆల్రెడీ ట్రాక్ని అయితే రిమూవ్ చేసి, అది రిమూవ్ చేసిన ట్రాక్ కొత్తగా అయిపోయే ట్రాక్ మరి. కొత్త ఓట్లైన్ వేస్తూ ఉంటున్నారు, ఏదో పెద్ద పెద్దగానే కడుతున్నారు ఇక్కడ. ఇదేంటండి కళింగ రివర్. మన టీఎస్ఆర్ అయిపోయినట్టు ఉందండి. యాక్సిలరేషన్ స్టార్ట్ చేశాడు, మంచి కర్వ్ కొడుతున్నాడు. కర్వ్ కొడుతూ యాక్సిలరేషన్ అది కొట్టు. ఫుల్గా వర్షం తడిసి ముద్దైన సూళ్ళూరుపేట స్టేషన్ అయితే మనం ఇప్పుడు స్కిప్ చేస్తున్నాడండి. అది కూడా స్లోగానే, పెద్ద స్పీడ్తో ఏం కాదు. ఇందాక టీఎస్ఆర్ వల్ల ఇంకా ఫుల్ స్పీడ్ అయితే అందుకోలేదు. ఫైవ్ 432 అన్న, అదేం ట్రైన్ నెంబర్ అయ్యా?
వర్క్ కూడా జరుగుతుంది బ్రిడ్జ్ మీద, కానీ ఎందుకు ఈ టీఎస్ఆర్ స్లోగా వెళ్తున్నాడు. కానీ వెదర్ మాత్రం అదిరిపోయింది. అమలు కూడా ఇక్కడ ఉందండి నాయుడుపేటలో. మన పినాకినే వచ్చాం కదా, అప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. నాలుగు 481 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఇప్పుడు గూడూరు జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడు ఇక్కడ రావాల్సిన టైం కంటే 40 మినిట్స్ డిలే వచ్చాడు. సో బేసిక్గా చాలా టీఎస్ఆర్లు పడ్డాయి సూళ్ళూరుపేట తర్వాత. కానీ సూళ్ళూరుపేట దాటిన తర్వాత ఇక్కడ రన్ మాత్రం ఇలా ఉంది, బాదుడు. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఒక ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ ఏంటంటే హౌరా నుంచి చెన్నై వెళ్ళే సూపర్ ఫాస్ట్ మెయిల్ అనమాట. అది హెవీలీ డిలే అనమాట. హెవీ అంటే ఎంత అంటే 17 అవర్స్ డిలే. ఇప్పుడు ఈ ట్రైన్ చెన్నై వెళ్తే తప్ప కోరమండల్ అనేది వెనక్కి రాదు. బేసిక్గా ఈ ట్రైనే కోరమండలకి వెనక్కి వస్తుంది. సో ఈ ట్రైన్ చెన్నై వెళ్ళాలి, కోరమండల్ అక్కడి నుంచి వెనక్కి రావాలి. సో ఇది ఎప్పుడు వెళ్తుందో అది ఎప్పుడు వస్తుందో. బేసిక్గా హౌరా నుంచి ట్రైన్లన్నీ ఇలాగే ఉన్నాయండి లేట్. సో మనం ఈ ట్రైన్ ఎక్కక ముందు మనం వేరే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం, అవన్నీ కూడా హౌరా నుంచి వచ్చేవే. సో అవన్నీ చాలా హెవీలీ డిలేడ్. సో ఎప్పటికి వస్తావో అవి ఎప్పుడు వెళ్తాయో. మనం ప్లాట్ఫామ్ ఇంకో పక్కన చూసుకుంటే గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద. సో
సో ఆ ట్రైన్ వచ్చేసి ఇంకొక మేబీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే బయలుదేరచ్చు గూడూరు నుంచి. మన ట్రైన్కి రెగ్ షేరింగ్ కూడా ఉంది, ద గ్రేట్ ఫాల్కన్ అయిన ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో. మనకైతే గూడూరు నుంచి డిపార్చర్ చేశారండి ఒక 17 మినిట్స్ స్టాప్ తర్వాత. సో మనడైతే స్లోగా డిపార్ట్ అవుతున్నాడు. సో మనం గూడూరు డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నెల్లూరులో. సో ప్రస్తుతానికి అయితే డిలే బాగానే పెరిగింది, ఆల్మోస్ట్ 1 అవర్ దాకా ఉంది. సో నెల్లూరు వెళ్ళేసరికి ఏమన్నా తగ్గుతుందని చూద్దాం, కానీ మనం విజయవాడ అయితే కరెక్ట్ టైంకి వెళ్ళాలి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. సో నేను ఇంకా విజయవాడలో నుండి పోలే, నైట్ అంతా వెళ్ళిపోయిందంటే. సో మనమైతే ఇప్పుడు గూడూరు నుంచి డిపార్ట్ అయ్యాం కదండి, అసలు విషయం మాట్లాడుకోవడం మర్చిపోయాం. మనం అయితే ఇప్పుడు సదరన్ రైల్వేస్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో గూడూరు వచ్చేసి మన ఎస్సీఆర్లో ఫస్ట్ స్టాప్ అనమాట. ఇక వీరబాదుడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గూడూరు టు విజయవాడ వేసిన థర్డ్ లైన్ అండి. ఇది ప్రస్తుతానికి ఇది ఆర్ఆర్ బుక్ మీద వస్తుంది. ప్రస్తుతానికి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది రైట్లోకి వచ్చేస్తుంది, మీరు కనిపిస్తుంది చూడొచ్చు. లెఫ్ట్లో ఉన్న బ్రిడ్జ్ రైట్లో వచ్చింది.
520 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఒక గంట లేటుతో నెల్లూరు స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో మనోడికైతే ఇక్కడ స్టాపేజెస్ 2 minutes ఉండబోతుంది. చూద్దాం ఎంతసేపు ఉంచుతాడు. మనకి ఇంకా స్టార్ట్ అయ్యలేదండి. ఈ లోపు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనకి ఈ ట్రైన్కి పేరు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. సో బేసిక్గా పాటలీపుత్ర రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి కూతురు పేరేనండి ఈ సంఘమిత్ర అనేది. అశోక చక్రవర్తి అంటే ఎవరు అనుకున్నారు, మనకి స్కూల్ బుక్లో చదువుకున్నట్టు రోడ్డుగిరి పక్కల చెట్లు నటించారు కదా, ఆయనే అశోకుడు. ఆయన కూతురు పేరే సంఘమిత్ర. సో మన ట్రైన్ అనేది ఆ పాటలీపుత్ర రాజ్యంలోనే అక్కడి నుంచి వస్తుంది కాబట్టి సో ఆయన కూతురి పేరుతో మన ట్రైన్కి అయితే ఈ నేమ్ని పెట్టారు. ఎగ్జాక్ట్లీ 2 minutes తర్వాత మనకైతే నెల్లూరు నుంచి డిపార్చర్ వేసేసారండి. మనోడైతే ఇప్పుడు నెల్లూరు నుంచి డిపార్ట్ అయిపోయాడు. సో నెల్లూరు దాటిన తర్వాత మన నెక్స్ట్ ఎపిసోడ్ ఉండబోతుంది ఒంగోలులో. సో అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా లేట్ అయితే కొంచెమైనా కవర్ చేస్తాడు. చూద్దాం ఎంత కవర్ చేస్తాడు. 636 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే ఆల్మోస్ట్ 1 hour లేటుతో ఒంగోలు స్టేషన్కి అయితే చేరుకున్నాడు. సో మనోడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాడు. సో మనోడు ఈ ఒంగోలు బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి డైరెక్ట్ విజయవాడే. ఒక 140 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అయితే ఉండబోతుంది. సో ప్రస్తుతానికి అయితే 1 hour లేట్ నడుస్తున్నాడు. మనోడు 9:40కి వెళ్ళగలడా, నాకు ఏపీ ఎక్స్ప్రెస్ దొరుకుతుందా చూడాలి. ఇప్పుడే మన పక్క ప్లాట్ఫామ్లోకి రీసెంట్గా ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిన శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం, అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. మనకైతే ఎగ్జాక్ట్ 2 minutes స్టాప్ తర్వాత డిపార్చర్ అయితే వేసేసారు ఒంగోలు స్టేషన్ నుంచి. సో మనోడైతే ఒంగోలు నుంచి డిపార్ట్ అవుతున్నాడు. ఆల్మోస్ట్ 1 hour డిలే. చూద్దాం మనోడు విజయవాడ ఏ టైంకి తీసుకెళ్తాడు. సో ఇదండి 275 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనోడైతే 20 minutes లేట్గా విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాడు. సో వీడు చేసిన 20 minutes లేటు మా ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయేలా చేసింది. సో మేము ఇప్పుడు నెక్స్ట్ టైం కోసం వెయిట్ చేయాలి అక్కడే. మనోడికైతే ఏదో టీఎస్ఆర్లో కూడా అయిపోయాడు కానీ రన్ మాత్రం ఎర్రగొట్టి పడేసాడండి. వీడు వేసిన స్కిప్పులు మాత్రం నేను ఫ్యాన్ అయినా. బేసిక్గా సింగరాయకొండ వెంకటాచలం జంక్షన్ స్కిప్పులు ఏవైతే ఉన్నాయో అవి పీక్ పాయింట్లు అనమాట ఈ రన్కి. వేరే లెవెల్ స్కిప్లు 130 స్కిప్లు అయ్యి
ఈ ట్రైన్ నేను ఫ్యాన్ అయ్యేలా చేసినాయి. ఊరిని వెళ్ళదండి, బీహార్ కా షానా అని సంఘమిత్ర ఎక్స్ప్రెస్ని ఎర్రగొట్టు పాడేశాడు. మనోడు తిరిగింది లాంగ్ రూట్ అయినా కూడా బీభత్సంగా ఉంది రన్ మాత్రం. రోడ్డు అలాగే ఉన్నారు, బీభత్సమైన రోడ్డు. ఫైనల్లీ ఇదండి వ్లాగ్ అయితే. సో మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా ఏమన్నా ట్రైన్ జర్నీస్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.